అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగవేరు. థ్యాంక్స్ లాట్ మా రెస్పెక్ట్ సినిమా నా ఛానల్ ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి కాస్టింగ్ కాల్ లుకింగ్ ఫర్ యాక్టర్స్ అని అంటున్నారు. స్క్రీన్ ఏజ్ వచ్చేసి 28 నుండి 32 సంవత్సరాల లోపు, అలాగే ఇంకొక స్క్రీన్ ఏజ్ వచ్చేసి 40 నుండి 45 సంవత్సరాలు, మొత్తం మేలే కావాలంట. సో 28 నుండి 32 లోపు వాళ్ళు, అలాగే 40 నుండి 45 లోపు వాళ్ళు. సో దాగుడు మూతలు అనేది వీళ్ళ సినిమా పేరంట. సో వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు, అది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దాంతోపాటు మన సబ్స్క్రైబర్లు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి మన సబ్స్క్రైబర్లు ఏం అడిగారు అంటే, నమస్తే సార్, మన సబ్స్క్రైబర్స్ టాలెంట్, సెల్ఫ్, మనీ, 2 or 3 minute వీడియోస్ అడగండి సార్. యాక్టర్స్, రైటర్స్, కెమెరామెన్స్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, ఎక్స్ట్రా వీడియోస్ మీరు ఓకే చేసి గ్రూప్ చేయండి సార్ అని సుమన్ రేపూరి గారు అడిగారు. ఏం చేసుకోమంటారు సుమన్ దీంతో? ఇప్పుడు నేనేమంటాను అంటే, వాళ్ళ టాలెంట్, వాళ్ళ సెల్ఫ్, వాళ్ళ మనీ, వాళ్ళ 2-3 నిమిషాల వీడియోలు, వాళ్ళ యాక్టర్లా, రైటర్లా, కెమెరా ఏం చేసుకోమంటారు నేను వీళ్ళతోటి అంటాను. నేను ఇప్పుడు ఏమంటాను అంటే, ఐ డోంట్ వాంట్ వేస్ట్ మై టైం. మై టైమ్ ఇస్ వెరీ ప్రీషియస్. ఎందుకంటే ఇప్పుడు నేను ఏమంటాను అంటే, నేను ఎవరెవరి దగ్గర అయితే పనిచేస్తున్నానో వాళ్ళ దగ్గర పనిచేయడానికి నాకు టైం సరిపోతుంది. అప్పటికి బోర్ కొడుతుంది కాబట్టి నేను ఈ వీడియోలు చేస్తాను. అప్పటికి బోర్ కొడుతుంది కాబట్టి ఎవరైనా చిన్న చిత్తగా సినిమా వాళ్ళు వచ్చేసి నన్ను బాగా ఏమంటారు, నా ఇదిలో, నా వర్క్ఫ్లోలో వాళ్ళు వెళ్ళగలరు అనే ఒక హోప్ వచ్చినప్పుడు నేను పని చేసుకుంటే వెళ్తున్నాను. అలా కాకుండా వీళ్ళందరి దగ్గర తీసుకొని నేను ఏం చేయను. ఒక పని చేస్తాను సుమన్, మీరు ఏం చేస్తారంటే, మీరు వచ్చి నన్ను కావండి, వీళ్ళందరికీ బిల్డ్ చేసి నేను మీకు ఇస్తాను, మీరు ఏం చేస్తారో చూద్దాం. మీరు పని చేయండి, మీరు ఒక ఆఫీస్ ఓపెన్ చేయండి, మీరు సినిమా చేస్తారా, సిరీస్ చేస్తారా, లేదంటే యూట్యూబ్ చేస్తారా, మీరు ఏం చేస్తారో నాకు చెప్పండి, నేను మీకు సపోర్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో కాకపోతే నేనేమంటానంటే, ఇమ్మెచ్యూర్డ్గా కాకుండా కొంచెం మెచ్యూర్డ్గా. నేనేమంటానంటే, అవతల వాళ్ళ టైంని వేస్ట్ చేస్తారు అంటే నేనే యాక్సెప్ట్ చేయను. అలా కాకుండా మీరు ఏదైతే జెన్యున్గా చేయగలరనే కాన్ఫిడెన్స్ నాకు ఇవ్వండి. నేను మన 5,500 మంది ఉన్న సబ్స్క్రైబర్ ప్రతి ఒక్కరికి ఆఫర్ ఇస్తున్నాను. మీరు జెన్యున్గా మీరు సినిమా చేయాలనుకుంటున్నారా, సిరీస్ చేయాలనుకుంటున్నారా, లేదంటే యూట్యూబ్ చేయాలనుకుంటున్నారా, దేనికి చేయాలనుకుంటున్నారా అనే దాంతో నన్ను అప్రోచ్ అవ్వండి. నేను మీకు ఇవ్వగలిగే సపోర్ట్ టు ద కోర్ ఇస్తాను. సో నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు నేనేమంటా అంటే, మనం కంటిన్యూస్గా సిరీస్లు చేద్దాం, మనం ఆఫీస్ పెట్టుకుందాం, 10 లక్షలు పెట్టగలిగే దమ్మున్న వాడు ఎవడైనా ఉంటే రండి అని అడిగారు. నాకేంటంటే, ఒక 2 వరకు అంటే నేను, లేదు ఎక్స్ట్రీమ్ అంటే 3 వరకు నేను మోయగలను. అంటే నేనేమంటాను, 3కి నేను వాళ్ళని ఆన్సర్ చేయగలుగుతాను. నాకేమవుతుందంటే 20 మంది మీద, 30 మంది మీద 10 లక్షల క్రౌడ్ పుల్లింగ్ అవుతుంది. ఆ 20-30 లక్షల మంది మీద క్రౌడ్ పుల్లింగ్ అయ్యేటప్పుడు, 20-30 మంది మీద 10 లక్షల క్రౌడ్ పుల్లింగ్ అయ్యేసరికి నాకేమవుతుంది అంటే, ఈ 20-30 మందికి ఆన్సర్ చేసేంత ఓపిక నాకు ఉండదు. ఇప్పుడు మీకు ఆన్సర్ చేసేదానికంటే నేను ఎవరి దగ్గర అయితే పని చేస్తానో వాళ్ళకి ఆన్సర్ చేయడం అనేది నాకు చాలా ఈజీ అవుతుంది. సో నేను మీ అందరికీ చెప్పేది అదే. లేదు మీరు అంత మొయ్యలేను అనుకున్నప్పుడు నేను ఏం చేస్తాను అంటే, మీరు షార్ట్ ఫిల్మ్ చేద్దాం అనుకుంటున్నారు, కానీ షార్ట్ ఫిల్మ్ అయ్యే బడ్జెట్ 50,000 నుండి ₹1,00,000 ఉంది, కానీ మీ దగ్గర 10,000 ఉంది, కానీ మిమ్మల్ని మీరు నటుడిగా ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు. అలాంటప్పుడు మీరు ఐఎమ్ రెడీ టు ఇన్వెస్ట్ 10,000 or 20,000 or 30,000, వాట్ ఎవర్ ద అమౌంట్ యూ కెన్ ఇన్వెస్ట్. లేదు 50K, 1 lakh నేను ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఒక షార్ట్ ఫిల్మ్కి అనే టైప్లో మీరు ఎవరైనా ఉన్నారనుకోండి, మీరందరూ నా దగ్గరికి రండి. మీరు వచ్చే సింగిల్ కానీ ఆల్రెడీ నా దగ్గర ఎవరెవరైతే ఉన్నారో 10,000, 20,000, 30,000, 50,000, ₹1,00,000 ఎవరైతే పెట్టగలరో వాళ్ళని మీతో క్లబ్ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి వాళ్ళు ఒక 5 10,000 పెట్టగలిగే వాళ్ళు 5 ఉన్నారు అనుకోండి, ఈ 5తోటి ఒక షార్ట్ ఫిల్మ్. అలాగే 20,000 పెట్టగలిగే వాళ్ళు 5 ఉన్నారు, ₹1,00,000 ఒక షార్ట్ ఫిల్మ్. లేదు 30,000 పెట్టగలిగే వాళ్ళు 3 ఉన్నారు, ₹1,00,000 ఒక షార్ట్ ఫిల్మ్. లేదు 50,000 పెట్టగలిగే వాళ్ళు 2 ఉన్నారు, లేదు ₹1,00,000 పెట్టగలిగే వాళ్ళు 1 ఉన్నారు. ఇలాగా నేనేమంటాను అంటే, మీరొక్కరుగా ఏది చేయలేరు కాబట్టి నా దగ్గర మీలాగే వచ్చిన ఇంకొంతమందిని నేను మీకు సపోర్ట్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు వెళ్ళి షార్ట్ ఫిల్మ్ చేసుకొని మిమ్మల్ని మీరు నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళడానికి సరైన ప్రయత్నం అనేది చేయండి. అలాంటి ప్రయత్నం చేస్తే మీరు అందరూ సక్సెస్ అవ్వడానికి పాసిబిలిటీస్ అనేవి ఉంటాయి. ఇక్కడ సింపుల్ థింగ్ ఏంటి అంటే, మీరు వెళ్ళి వెతుక్కుంటున్నారు. సో వెతుక్కుంటూ నాకు అవకాశం ఇవ్వండి, అవకాశం ఇవ్వండి, అవకాశం ఇవ్వండి, అవకాశం ఇవ్వండి అని అడుగుతున్నారు. మీరు 660 సార్లు అడిగినా కానీ మీకు అవకాశాలు రావు. దాని బదులు నేను ఏమంటానంటే, ఇప్పుడు ఇన్ఫినిటంలో చేశాడు అతను. సో అతనికి ఈ రోజున హీరోగా చేస్తానంటే, వైజాగ్ కుర్రాడు, పేరు గుర్తుకు రావట్లేదు, అతను సినిమా చేస్తానంటే ₹1,00,000 పెట్టడానికి ప్రొడ్యూసర్ రఫ్గా 4-5 నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు.
అలా కాకుండా ఈరోజు హర్ష సాయి ఉన్నాడు, అతను హీరోగా చేస్తున్నాడు. లేదంటే బంచిక్ బబ్లు ఉన్నాడు, మంచి మంచి క్యారెక్టర్లు చేస్తున్నాడు. పక్కింటి కుర్రాడు చందు ఉన్నాడు, అతను మంచి మంచి క్యారెక్టర్లు చేస్తున్నాడు. నేనేమంటానంటే మంచి అయినా చెడైనా ఒక దగ్గర మీరు ప్రూవ్ చేసుకోగలిగినప్పుడు మాత్రమే మీరు ఒక ఆఫీస్కి వెళ్ళడానికి, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్కి వెళ్ళి మీరు ఒక మేనేజర్ను కో డైరెక్టర్ని అడుగుతున్నారు, అది చెప్దామండి చూద్దామండి అని చెప్పి పంపించేస్తారు. ఎందుకంటే మీకు ఒక ఐడెంటిఫికేషన్ అనేది లేదు కాబట్టి. దాని బదులు మీరు మంచో చెడు కొన్ని షార్ట్ ఫిల్మ్స్లో మీరు యాక్ట్ చేశారు అనుకోండి, రేపు అలానే షార్ట్ ఫిల్మ్ చూసాను ఆయన యాక్టింగ్ చాలా బాగుంది, మన దాంట్లో మంచి వేషం ఉంది చేస్తావని వాళ్ళు అడుగుతారు. సో నేను మీ అందరికీ చెప్పేది అది, మీరు ఒకరిని అడగటం కన్నా కూడా మిమ్మల్ని మీరు ఒక దగ్గర ప్రూవ్ చేసుకోండి. అప్పుడు మీకు ఏంటంటే మీకు ఒక యాక్సెస్ అనేది క్లియర్గా ఉంటుంది అనేది నేను మీకు చెప్పేది. సో అలాంటి ప్రయత్నంలో మీకు నా హెల్ప్ ఏదైనా కావాలి, మీ దగ్గర ఎక్కువ బడ్జెట్స్ లేవు, లిమిటెడ్ బడ్జెట్ ఉంది, కానీ ఎంతో కొంత బడ్జెట్ అనేది కంపల్సరీ ఉండాలి. సో అలాంటి ఎందుకు నేను చెప్తున్నానంటే ఆ బడ్జెట్ మీరు పెట్టగలిగినప్పుడే నేను మీకు రెఫర్ చేయగలుగుతాను. ఇప్పుడు హీరో ఉంటాడు, హీరో ఫ్రెండ్స్ ఉంటారు. సో ఈ హీరో అనేవాడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవడైతే 50,000 పెట్టగలడో వాడే హీరో అవుతాడు. 10,000 పెట్టగలిగే వాళ్ళతో ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తారు. సో అంతే, ఎందుకంటే ఎవడైతే ఎక్కువ పెట్టగలడో వాడికి ప్రొటగనిస్ట్. ఇప్పుడు సార్ వాడికంటే నేను బాగా పర్ఫామ్ చేయగలం, కానీ ఇక్కడ ఏమవుతుంది, ఎవడైతే పర్ఫామ్ చేయలేడు అనుకుంటున్నావు అలాంటి వాడి చేయించుకోవడానికి డైరెక్టర్లు ఉన్నారు. ఎందుకంటే దే ఆర్ గెటింగ్ రైట్ ఫీడింగ్ ఫ్రమ్ ద పర్సన్ దోస్ హూ ఆర్ రెడీ టు ఇన్వెస్ట్ 50,000. సో నేను అదే మీ అందరికీ చెప్తున్నాను. కాబట్టి మీరు కొంచెం మెచ్యూరిటీ అనేది తెచ్చుకొని మెచ్యూర్డ్గా నా దగ్గరకు వచ్చినట్లయితే నేను చేయగలిగే హెల్ప్. అంటే నేనేమంటాను అంటే, నేను డబ్బులు పెడతాను, డబ్బులు పెట్టి ఒక 4-5 మీకు సపోర్ట్ ఇస్తాను. మన 5,500 ఒక 50 మందో 60 మందో లేదంటే ఒక 100 మంది నా దగ్గరకు వచ్చారనుకోండి, 100 మందిలో డిఫరెంట్ టీమ్స్ కింద ఇది చేసి మీ అందరికీ చేసుకోవడానికి నేను సపోర్ట్ చేయడం అనేది అయితే జరుగుతుంది. సో హోప్ మీ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ నన్ను అప్రోచ్ అవ్వటం ఎలాగా అంటే, నా కాంటాక్ట్ నెంబర్ చెప్పి చాలా రోజులు అయిందనుకుంటా మన వీడియోస్లో. నా నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 9704869692. ఐ రిపీట్ 9704869692 అనేది ఇది నా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ అండి. లేదు మీరు సో దీనికి దయచేసి నాకు ఫోటోలు వీడియోలు ఏం పెట్టకండి. ఓన్లీ ఎవరైతే ఇన్వెస్ట్ చేయగలరో వాళ్ళు అప్రోచ్ అవ్వండి. నేను ఆ డబ్బులు ఏవి డైరెక్ట్గా తీసుకోను నా చేతితోటి. ఎవరైతే ఈ కొలాబరేట్ అవ్వడానికి ప్రిపేర్డ్గా ఉన్నారో వాళ్ళందరినీ మీతో క్లబ్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్, వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 7386584341. ఐ రిపీట్ 7386584341. సో డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా. పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. మీరు ఎవరైనా డబ్బులు అడిగినా, మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేసినా దయచేసి వాళ్ళు ఇగ్నోర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన ఛానల్లో ప్రతిరోజు కాస్టింగ్ రిక్వైర్మెంట్ అనేది వస్తుంటుంది కాబట్టి కాస్టింగ్ రిక్వైర్మెంట్ ద్వారా మీ అందరి జీవితాలు అద్భుతాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.